నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్. సార్, 'నయనతార' ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్‌మోస్ట్ అంటే సినిమాల్ని అన్ని తగ్గించుకొని పిల్లలు, హస్బెండ్ ఈ మొత్తం అంతా ఫ్యామిలీ లైఫ్‌లోనే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి ఎట్టకేలకు 'మనశంకర వరప్రసాద్‌కి' సంబంధించి మొత్తానికి ఒప్పించుకున్నారు అనిల్ రావిపూడి. సో, ఇప్పుడు తమిళుల నుంచి కొంత వ్యతిరేకత వస్తూ ఉంది ఆవిడకి. ఎందుకు ఆ ప్రమోషన్ విషయంలో అని జెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. సో, అసలు ఏం జరిగింది? ఎందుకు 'నయనతార'కి ఆ వ్యతిరేకత వస్తూ ఉంది? యాక్చువల్‌గా తన బిహేవియర్ ఎలా ఉంటుందంటారు జనరల్‌గాను? ఇప్పుడు జనరల్‌గా మనకి ఇంతకుముందు తమిళం వేరు, తెలుగు వేరు అనే ఒక అభిప్రాయ ధోరణి ఉండేది కాదు. తెలుగులో వాళ్ళందరూ తమిళంలో నటించేవాళ్ళు. తమిళం వాళ్ళు కూడా తెలుగులో నటించేవాళ్ళు. ఒక సోదర భావం ఉండేదన్నమాట. ఎప్పుడు ఇద్దరి మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు జనరల్‌గా. హ్మ్. మరి కొత్తగా వింటున్నానన్నమాట. నయనతార మా సినిమాకేమో ప్రమోషన్‌కి రావటం లేదు. ఆ తెలుగు సినిమాలకి వెళ్తుంది అనేటువంటి మాట అది ఆహ్, అంటే మేము తక్కాలి తొక్కులో కనిపిస్తున్నామా? అంటే తీసి పారేసే తొక్కలా కనిపిస్తున్నామా అనే ఉద్దేశంతో మాట్లాడడం. హ్మ్. ఆ మాటలు ఇవన్నీ కూడా హర్ట్ అయ్యి మాట్లాడినట్టుగా ఎవరికైనా తెలుస్తాయి కదా! అవును. ఇక్కడ ఇక్కడ నయనతార ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టేజ్‌కెళ్ళిపోయింది. ఒక సూపర్ స్టార్ అయిపోయింది. ఒక ఆల్మోస్ట్ హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టు అవును. ఈరోజు టాలీవుడ్‌లోను, కోలీవుడ్‌లోను తనే. తను కొంచెం జీవితంలో ఆహ్, పొందవలసినవి పొందింది, కోల్పోవలసింది కోల్పోయింది. అంతకంటే వివరంగా మనం ఎందుకు చెప్పుకోవడం? హ్మ్. కోల్పోయి పొందింది. ఏమిటి పొందింది అంటే, ఇద్దరు బిడ్డల్ని పొందిందమాట. ఇద్దరు కవలల్ని పొందింది. కోల్పోయింది కొంచెం సమయాన్ని కోల్పోయింది కదా! అది ఆ విధంగా ఉంటుండగా, ఇక్కడ నయనతార అయితే చిరంజీవి గారి పక్కని మనశంకర వర మనశంకర వరప్రసాద్‌కి బాగా ఉంటుందనే ఉద్దేశంతో అనుకున్నారన్నమాట. అనుకుంటే వీళ్ళలో వీరికి లేదు ఆ అమ్మాయి రాదు. వచ్చినా సరే ఆవిడని కన్విన్స్ చేయడం గొప్ప అని ఇలాగా కొంచెం కష్టం అవుతుందేమో ఆలోచించుకోండి. వస్తే బానే ఉంటుంది. అవును. చాలా బాగుంటుంది. అసలు చిరంజీవికి తనకు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుందని చాలా, చాలా మంచి చక్కని ఊహాగానాలు సాగాయి. దాని మీద అనిల్ రావిపూడి వెళ్ళి అనిల్ రావిపూడి కొంత అవును. ఆకర్షణ ఉంది. మాట్లాడతాడు, జోక్స్ ఏస్తాడు, ఎంటర్‌టైన్ చేస్తాడు. హ్మ్. అవసరమైతే డాన్స్ చేస్తాడు. ఒకడు కాదు. అంటే ఇప్పుడుకున్నటువంటి ఏ డైరెక్టర్‌కి లేనటువంటి టాలెంట్స్ హ్మ్. అన్నీ ఆయనకున్నాయన్నమాట. ఎప్పుడో మా చిన్నప్పుడు వేదాంతం రాఘవయ్య గారు ఆ డైరెక్టర్ గారు డాన్స్ చేసేవాళ్ళు తప్ప, తర్వాత ఎవరు డాన్సులు చేసినటువంటి అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు అనిల్ రావిపూడి డాన్స్ మాస్టర్ పక్కన డాన్స్ మాస్టర్‌తో కాంపిటీటివ్‌గా డాన్స్ చేస్తున్నాడంటే, నిజంగా ఆయనలో ఉన్నటువంటి స్పోర్టివ్‌నెస్‌ని, ఆయనలో ఉన్న ప్రతిభని మనం అభినందించి తీరాలన్నమాట. ఓహ్! ఇంత టాలెంట్ ఉంది గనక ఆ నయనతారని ఒప్పించగలిగాడు. "నువ్వు చెయ్యాలమ్మా, నువ్వు చేస్తే క్యారెక్టర్ ఇలా ఉంటుంది" అని ఒప్పించగలిగాడు, ఒప్పుకుంది. అయితే రెమ్యూనరేషను కాస్త ఎక్కువే. హ్మ్. ఎందుకంటే ఎవరికీ ఇవ్వనటువంటి రెమ్యూనరేషను నయనతారకిచ్చారు. అదే 18 క్రోర్స్. అది వినిపిస్తున్న వార్త. మరి హ్మ్. రూపాయి అంతకంటే ఎక్కువ ఇచ్చారా? లేదా తక్కువ ఇచ్చారా? అన్నది వాళ్ళకి తెలియాలి. మనకు వినిపిస్తున్న వార్త మాత్రం ఇది. హ్మ్. అయితే సినిమా చేస్తుండగాను ఇక్కడ వీరికి చాలా మంచి అండర్‌స్టాండింగ్ ఏర్పడింది. ఒక నిర్మాతకి, దర్శకుడికి, హీరోకి, హీరోయిన్‌కి. అందువల్ల వాళ్ళు కలిసిపోయారన్నమాట. అవును. ఆల్‌మోస్ట్ ఆల్ షూటింగ్ టైమ్‌లోనే అనుకోకుండానే చెప్పగానే ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేసేసారు. ఆ చిరంజీవికి పేటెంట్ పోజ్ ఒకటి ఉంది గదా! ఇలా టర్నింగ్ ఇచ్చుకోండి అని చెప్పేసి ఒక అవును. పేటెంట్
ఉంది. ఆ పోజు తాలూకు పబ్లిసిటీ ఎప్పుడో చెప్పేశారన్నమాట. అది పబ్లిసిటీ అనుకోకుండానే పబ్లిసిటీ ఇచ్చారు. దాంతో సినిమాలో కంప్లీట్‌గా మెర్జ్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయిందన్నమాట. ఇన్వాల్వ్ అయిపోయి ఈరోజు తనే ముందుకొచ్చి, తనే ఒక దీంట్లో చాలా స్పోర్టివ్‌గా, చాలా యాక్టివ్‌గా తను అంటే ఆ సినిమాకి కావాల్సినటువంటి ప్రమోటింగ్ వర్క్‌లో ఆవిడ ఇష్టపూర్వకంగా జాయిన్ అవుతుందన్నమాట. దాన్ని చూసి అభినందించాలి. ఇవాళ చిరంజీవి సినిమాలకి పబ్లిసిటీ వర్క్ చేసినట్టయితే రేపు పొద్దున్న తమిళ సినిమానికి కూడా చేస్తుంది. హ్మ్. అడగానే ఏమ్మా చిరంజీవి గారి సినిమా చేశావు కదమ్మా! అని కాకుండా అలా కాదు చేద్దామమ్మా, దీనికి కూడా చేద్దామమ్మా, దీనికి కూడా మీరు మనసు పెట్టండి. ఏదో విధంగా సినిమా హీరోయిన్‌ని వాళ్ళలో కలుపుకునే విధానం ఏదో ఉంటుంది కదా! వాళ్ళ మాటలు అదంతా పద్ధతంతా. అలా ఉండొచ్చు కదా! దానికి మరి అవును. వ్యతిరేకం ఎందుకు? ఎప్పుడైతే ఏదైనా ప్రేమతో సాధించుకోవచ్చు కానీ, వ్యతిరేకతతో సాధించేది ఏముంటుంది? ఎవరికి మాత్రం ఏముంటుంది? అయితే అవును. తమిళం వాళ్ళు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారన్నమాట. అంటే మేము ఎలా కనిపిస్తున్నాం? పారేసిన తొక్కల్లా కనిపిస్తున్నామా అన్నాడు. ఆ మాట అనకూడదు తమిళ్ అనకూడదు. వాళ్ళు. అనకూడదు. అవును. కానీ ఎందుకు, పెద్దవాళ్ళు ఎందుకు సార్? అంటే గతంలో ప్రమోషన్స్‌లోని మరి తను ఎప్పుడైనా అంటే అట్లా అవాయిడ్ చేసారా? ఎక్కువ సార్లు అవాయిడ్ చేశారు అని చెప్పేసి తనకు అంటున్నారు. తనకు మొదట్లో పబ్లిసిటీకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. హ్మ్. జనరల్‌గా ఎవరైనా స్ట్రిక్ట్‌గా నిర్ణయం తీసుకున్నారంటే ఎందుకు తీసుకుంటారమ్మా? హ్మ్. వాళ్ళు ఎందుకంటే జీవితంలో ఈ పని చేయకూడదు అని నిర్ణయానికొచ్చారంటే వాళ్ళకి ఏదో కొంచెం మనసు గాయపడేటువంటి సందర్భాలుంటాయి. అయి హ్మ్. బయటికి చెప్పుకోరు కదా! అందుకే కదా! లేకపోతే ప్రమోటింగ్ వర్క్‌కెళ్తే వచ్చే నష్టం ఏముంది? నష్టం ఏమీ లేదు. కానీ ప్రమోటింగ్ వర్క్ అంటే ఇక్కడ రమ్మంటారు, ఢిల్లీ రమ్మంటారు, బొంబే రమ్మంటారు. అక్కడ హోటల్స్ ఉంటాయి, ఉండకపోతాయి. రూమ్స్ ఉంటాయి, ఉండకపోతాయి. గలాబా జరుగుతుంది. వీటన్నిటికి కూడా తను ఓర్చుకోవాలి కదా! అవును. ఇంట్లోంచి బయలుదేరినటువంటి ఏ సూపర్ స్టార్ అయినా మళ్ళీ ఇంట్లో భద్రంగా అడుగుపెట్టినంత వరకు ఎదురైనటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేసుకోవాలి. హ్మ్. అయి బయటికి చెప్పుకోరు. బట్ ఏదో ఎందుకో ప్రమోటింగ్ వర్క్‌లో ఆవిడ మనసు కష్టపడింది గనక నేను ప్రమోటింగ్ వర్క్‌కి రానని చెప్పింది. అది హ్మ్. వేరు. ఇది హ్యాపీగా ఉండి, ఆనందంగా మంచి జోష్‌తో ఉండి ఇది దిస్ ఈజ్ అంటే లైక్ సెలబ్రేషన్. అవును. ఒక పండగ వాతావరణం నెలకొంది గనక, ఆ చిరంజీవి అంత 60 ఏళ్ల వయసు వాడైనా, ఆయన చిన్నపిల్లాడైపోయాడు. ఈవిడ 40 ఏళ్ల పైన వయసు. ఈవిడ చిన్నపిల్లయిపోయింది. అనిల్ రావిపూడి కూడా చిన్నపిల్లాడైపోయాడు. అక్కడ చిరంజీవి తాలూకు పెద్ద కూతురు కూడా చిన్నపిల్లలైపోయి చాలా ఎంజాయ్ చేసి చాలా మనసారా నవ్వుకుంటున్నారు. హ్మ్. ఆర్టిఫిషియల్‌గా కెమెరా కోసం నవ్వటం లేదు వాళ్ళు. వాళ్ళు ఫీల్ అయ్యి నవ్వుతున్నారన్నమాట. అంత మెర్జ్ అయిపోయి ఈ 'మనశంకర వరప్రసాద్' సినిమాని మేకింగ్ పూర్తి చేశారన్నమాట. ఆ హ్మ్. సార్ మేకింగ్ రోజుని అవును. మేకింగ్ మేకింగ్ రోజుని వీళ్ళు చిరంజీవి గారు గాని, అనిల్ రావిపూడి గాని కంటతడి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవడం విశేషం. అవును. సార్ లాస్ట్‌గా ఒకటి అంటే ఇప్పుడు దీని వలన ఆవిడ ఇక్కడ వాళ్ళేదైతే ఇప్పుడు ఆ డైలాగ్ కాంట్రోవర్సీ అవుతూ ఉందో వాళ్ళ తమిళ్ ఇండస్ట్రీ నుంచి అది కూడా. నెక్స్ట్ కెరియర్‌కి ఏమి అక్కడ తనకి తమిళ్‌లోనే యాక్ట్ చేయాలనుకున్నా అట్లా మరలా తనకేమైనా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళు అలా ఏమైనా ఇవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుందా? ఇదేమైనా మైనస్ అవుతుందంటారా అటువైపు? అమ్మా ఎవరికి ఎప్పుడు ప్రాబ్లమ్ అయినా చిన్నవాళ్ళకే ప్రాబ్లమ్ అవుద్ది. అంటే హ్మ్. ఏమిటి? ఆ వేలల్లోనూ, లక్షల్లో ఉన్నోళ్ళని తీసి పారేస్తారు. ఈవిడ 18,00,00,000లో ఉంది. నంబర్ 1గా ఉంది. ఈవిడ తాలూకు అవసరం వస్తే తప్పకుండా వాళ్ళు ఇంకా మరీ చాలా ప్లెజెంట్‌గా వస్తారు తమిళ్ ప్రొడ్యూసర్‌లు. అమ్మ, అమ్మ, అమ్మ అంటారన్నమాట. హ్మ్. వాళ్ళు ఇంకా మంచి కన్విన్సింగ్‌గా చెప్తారు. కనుక ఈవిడకి ప్రాబ్లమ్ ఏముంటుంది? అది వేలల్లో రెమ్యునరేషన్ అనుకోండి. ఇంత పని చేస్తావా నువ్వు? మాకు కాకుండా తెలుగు వాళ్ళకి చేస్తావా? నేను ఇంకా ఏ సినిమాలో మేము పెట్టుకోం బ్యాన్ అంటారన్నమాట. హ్మ్. ఈవి ఈవిడెవరు బ్యాన్ చేస్తారు? ఈవిడనే కాదు. ఎవరైనా 15,00,00,000 తీసుకున్నారంటే ఎందుకు తీసుకుంటారు?
ఆవిడ తప్ప ఆల్టర్‌నేటివ్ లేదు గనక ఆవిడకి ఎంతైనా అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకునే పరిస్థితి ఉంది గనక వస్తారన్నమాట. లేకపోతే ఎందుకొస్తారు? ఇప్పుడు అవును. తెలుగు వాళ్ళే ఉన్నారమ్మా. 'నయనతార' దగ్గరికి ఎందుకెళ్లారు? దానవంతు 2,00,000 ఇస్తే కొత్త హీరోయిన్ వస్తుంది కదా! అవును. మరి ఇక 'నయనతారకి' 18,00,00,000 ఇచ్చినప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది బిజినెస్‌లో. అని వీళ్ళ లెక్కలేవో వీళ్ళకుంటాయి. ఆ లెక్కల్లో పక్కాగా ఓకే అని అనిపించింది కాబట్టి 'నయనతారని' వెతుక్కుంటూ వెళ్ళి ఆవిడని కన్విన్స్ చేసుకొని తెచ్చుకున్నారు. తెచ్చుకున్నందుకు సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా మంచి ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ 'చిరంజీవి' తగ్గ హీరోయిన్ లాగా చాలా బాగుందన్నమాట అది. రైట్. అంతేగాని అవును. దీనివల్ల ప్రాబ్లమ్ రాదమ్మా. రైట్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్.